కానీ ఆ రోజుల్లో బడ్జెట్స్ ఎలా ఉండేవి మీకు? బాగా ఇన్‌కమ్ ఉండేది కదా! హైయెస్ట్ నాదనేవాళ్ళు. హ్మ్. మరి హైయెస్ట్ 5,000. రోజు పర్ డే 5,000. స్టాఫ్ కూడా ఫస్ట్ నాకే. హ్మ్. శివ. మేకప్, హెయిర్, మేకప్, హెయిర్, అసిస్టెంట్. ముగ్గురుండేవాళ్ళు మీకు అప్పట్లోనే. ఆ! ఇప్పుడు గూడా నేను నా సినిమా తీస్తే కూడా నేను పెట్టుకున్నా నేను. ఎందుకు పెట్టుకున్నానంటే, నేను అంటే స్ట్రాటజికల్‌గా ఆలోచించి పెట్టుకున్నా. ఫస్ట్ కారు అంటే అందరికి ఉందో తెలీదు. యాస్ ఎన్ యాంకర్ కారు కొనుక్కుంది కూడా నేనే. మీరే? ఏం కారు? మారుతి 800. ఎందుకు కొనుక్కున్నానంటే పొద్దున్న అంబాసిడర్ కారు వస్తే అందులో నేను, రాజీవ్, హర్ష, సమీరు అందరిని కుక్కి తీసుకెళ్ళి సెట్‌కెళ్ళేసరికి 7 అయ్యేది. 4కి కారు వచ్చేది. 2కి షూటింగ్ అయితే డబ్బింగ్ చెప్పి వెళ్ళి పడుకుంటే గంట నిద్ర ఉండేది. బా! కాబట్టి చాలా ఆలోచించి నేను కట్టగలనా అని ఆలోచించాక నెలకి 1000 రూపాయలు నేను కారు కట్టగలను అనుకున్నాక ఇది మంచిది. మన కారు మనకుంటే ఒక నెలకి 1000 రూపాయలేనా కారుకి? అప్పట్లో 1100. అంతే. అంతే. ఈఎంఐ. అంతే. ఆ! ఇప్పుడుందేంటి అట్లా? వెరీ నైస్. మీకొచ్చిన హైయెస్ట్ రెమ్యునరేషన్ దేనికొచ్చింది? ఇప్పటిదాకానా? లేదంటే టెలివిజన్‌లో? టెలివిజన్‌లో. నాకు 'నాన్న' సీరియల్ అమృతంకి హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది. నాకు 15,000 ఇచ్చారు. బా! చాలా పెద్ద అమౌంట్. ఇప్పటికి గూడా అంత యాంకర్‌లకి రావట్లేదంటే అంటే మరి అది ఎన్ని సంవత్సరాలకి అది. ప్లస్ మన షోస్ అన్నీ హ్యాపెనింగ్ షోస్ కాబట్టి ట్రై చేశాను. అప్పుడు బానే కనబడిందంటే కొంచెం స్టాఫ్‌నిచ్చి ఇచ్చారు.